భూమిమీదున్న ప్రతి పామునూ చంపేస్తానని ఒక రాజు శపథం చేశాడు. అంటే ఎంత తీవ్రమైన నిర్ణయమది! అసలు ఒక రాజుకి ఒక జాతిమీదెంత పగ ఎందుకు పుడుతుంది? ఈ కథ మొత్తం ప్రతీకారం, శాపం, చివరికి క్షమ ఈ మూడింటి చుట్టూనే తిరుగుతుంది. సో ఆ రాజే జనమేజయుడు. ఈరోజు మనం చూడబోయే కథ అతనిదే. ప్రతీకారాన్నే వారసత్వంగా పొందిన జనమేజయుడు కథ తన తండ్రి చావు అతని ఎంత భయంకరంగా మార్చేసిందో తెలుసుకుందాం. అవును, రాజులు యుద్ధాలు చేస్తారు. ఎందుకు? రాజ్యాల కోసం, లేదంటే సరిహద్దుల కోసం. అంతేగాని ఒక జాతి మొత్తాన్ని, అంటే పాములేనే జాతిని భూమిమీదనుంచే తుడిచిపెట్టేయాలని ఎందుకనుకున్నాడు? ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కథలోకి వెళ్లాల్సిందే. ఆ సమాధానం కథ మొదలయ్యే సమయానికే దాగి ఉంది. అంతా ఒక భయంకరమైన యాగంతో మొదలవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి ఆ సీన్ ఎలా ఉంటుందో. ఒక పెద్ద యాగం, మంటలు, పురోహితులు మంత్రాలు చదువుతుంటే ఎక్కడెక్కడనుంచో పాములన్నీ గాల్లో తేలుకుంటూ వచ్చి ఆ మంటల్లో పడి చచ్చిపోతున్నాయి. వేలల్లో, లక్షల్లో. అసలిదంతా ఎందుకు జరుగుతోంది? దానికి కారణం తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఈ భయంకరమైన ప్రతీకారానికి కారణం ఒక తరం వెనక మొదలైంది. అంతా జనమేజయుడు తండ్రి చేసిన ఒకే ఒక్క చిన్న తప్పుతో స్టార్టయింది. ఆలోచించకుండా చేసిన పనితో. ఆయనే పరీక్షిత్ మహారాజు. సాక్షాత్తు అర్జునుడి మనవడు, పాండవుల వారసుడు. చాలా న్యాయంగా, ధర్మంగా పరిపాలించిన గొప్పరాజు. మరి అంత మంచి రాజు ఒక్క తప్పు చేశాడంటే అక్కడేగదా అసలు కథ మొదలయ్యేది. అదే ఈ కథను ఇంత విషాదంగా మార్చింది. ఇక్కడ చూడండి, ఎంత చిన్న విషయం ఎంత పెద్దదయిందో. రాజుగారు వేటకెళ్ళి బాగా అలసిపోయారు. దాహంగా ఉంది. అక్కడొక ఋషి తపస్సు చేసుకుంటున్నారు. ఆయన్ని నీళ్లకోసం అడిగారు. కాని ఆయన పూర్తి ధ్యానంలో ఉన్నారు, మౌనవ్రతంలో. సమాధానం రాలేదు. అంతే, ఆ కోపంలో, ఆ నిరాశలో పరీక్షిత్తో పక్కనే చచ్చిపడి ఉన్న ఓ పాముని తీసి ఆ ఋషి మెడలో వేసి వెళ్ళిపోయాడు. ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క పనే ఒక మహావినాశనానికి నాంది పలికింది. పరీక్షిత్తు అలా వెళ్ళిపోయాడో లేదో, దాని పర్యవసానం వెంటనే మొదలైంది. అది కూడా చాలా తీవ్రంగా, ఒక శాపరూపంలో. ఆ ఋషి కొడుకు శృంగి వచ్చి చూశాడు తన తండ్రి మెడలో చచ్చిన పాము. అంతే, కోపంతో ఊగిపోయాడు. వెంటనే శపించాడు. నా తండ్రిని అవమానించినవాడు సరిగ్గా 7 రోజుల్లో పాములకే రాజైన తక్షకుడు కాటువేసి చచ్చిపోతాడు అని. చూడండి, శాపమెంత స్పెసిఫిక్గా ఉందో. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. తపస్సునుంచి బయటికొచ్చిన సమీక మహర్షికి కొడుకు చేసిన పని తెలిసి కోపం రాలేదు, బాధేసింది. ఒక మంచి రాజుకి తన కొడుకు ఆవేశంలో శాపం పెట్టాడని తెలుసుకుని వెంటనే రాజుని హెచ్చరించడానికి ఒక శిష్యుడిని పంపాడు. ఆయనెంత గొప్పవాడో చూడండి. కాని ఒక్కసారి నోరుజారిన మాట, పెట్టిన శాపం వెనక్కి తీసుకోగలమా? విధిని మార్చగలమా? సరే, శాపం గురించి తెలిసింది. ఇక రాజు తనని తాను కాపాడుకోవడానికి చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. కాని విధిని తప్పించుకోవడం అంతా తేలికా? అదింకా తెలివిగా తన దారి తాను చూసుకుంది. విషయం తెలిసిన వెంటనే పరీక్షిత్తు ఏం చేశాడు? రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప వైద్యులందర్నీ పిలిపించాడు. విషాన్ని మంత్రాలతో విరిచేసేవాళ్లను తన చుట్టూ పెట్టుకున్నాడు. చివరికి ఎవరూ ఏమీ ప్రవేశించలేని ఒకే ఒక్క స్తంభం మీద కట్టించిన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇన్ని జాగ్రత్తలు, కాని విధిని ఆపగలవా? అయితే విధికి మాత్రం వేరే ప్లాన్సున్నాయి. రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా శత్రువు తన పని పూర్తి చేయడానికే సిద్ధమయ్యాడు. ఆ తక్షకుడు మామూల్లోడు కాదు, చాలా తెలివైనవాడు. ముందుగా రాజుని కాపాడటానికొస్తున్న కశ్యపుడనే గొప్ప వైద్యుడిని దారిలోనే ఆపాడు. బోలెడంత ధనమాశ చూపించి వెనక్కి పంపేశాడు. ఆ తర్వాతేం చేశాడో చూడండి. తనే ఒక చిన్న పురుగులా మారిపోయాడు. రాజుగారికి పంపే పళ్లలో ఒక పండులో దూరి కూర్చున్నాడు. ఎంత తెలివి! ఇక 7వ రోజు వచ్చింది. గండం గడిచిపోయింది. ఇక నాకేం భయం లేదు అనుకుని రాజు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అప్పుడే ఆ పళ్లను తీసుకుని ఒక పండు కొరికాడు. అంతే, అందులో ఉన్న పురుగు ఒక్క క్షణంలో తన నిజరూపంలోకి, అంటే భయంకరమైన తక్షకుడి రూపంలోకి మారి రాజుని కాటేసింది. శాపం నెరవేరింది. సరే, ఇప్పుడు మళ్ళీ మనం కథ మొదలైన దగ్గరికి వద్దాం. అంటే వర్తమానంలోకి.
తన తండ్రి చావు వెనుక ఇంత కదుందని తెలిసాక కొడుకుగా జనమేజయుడు ఏం చేశాడు? ఇదే మనం మొదట చూసిన ఆ భయంకరమైన సర్పయాగం వెనుక ఉన్న కారణం. జనమేజయుడు శపథం చేశాడు, నా తండ్రి చావుకి కారణమైన తక్షకుడితో పాటు ఈ భూమిమీద పాము అనే జాతి లేకుండా చేస్తాను అని. అలా మొదలైంది ఆ ప్రతీకారయాగం. ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చింది. ఇక్కడ 2 శక్తులు ఎదురుపడ్డాయి. ఒకవైపు ప్రతీకారం, దుఃఖంతో రగిలిపోతున్న జనమేజయుడు. తన లక్ష్యం ఒక్కటే, వినాశనం. మరోవైపు కరుణా, ధర్మం కోసం నిలబడ్డ ఆస్తిక మహర్షి. ఆయన లక్ష్యం సంరక్షణ. ఈయన మానవ, సర్ప 2 వంశాలకు చెందినవాడు. ఆ గొప్ప ఋషి ఆస్తికుడు యాగం జరుగుతున్న చోటికి వచ్చాడు. వచ్చి జనమేజయుడిని, ఆయన చేస్తున్న యాగాన్ని, ఆయన పూర్వీకులను ఎంతగానో పొగిడాడు. ఆ మాటలకి, ఆ జ్ఞానానికి రాజు ముగ్ధుడైపోయి, మీకేం కావాలో కోరుకోండి, ఇస్తాను అని మాట ఇచ్చాడు. అప్పుడు ఆస్తికుడు కోరింది ఒక్కటే వరం, రాజా, ఈ యాగాన్ని ఆపు అని. ఇప్పుడు చూడాలి అస్సలు సిస్సలు డ్రామా. రాజు మాటమీద నిలబడతాడా, లేక తన ప్రతీకారాన్ని పూర్తి చేసుకుంటాడా? ఈ సంఘర్షణ ఎలా ముగిసింది? దీనినించి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? రాజుకి ధర్మమంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే. తన తండ్రిని చంపిన తక్షకుడు అగ్నిలో పడతానికి సిద్ధంగా ఉన్నాడు. తన ప్రతీకారం తీరే సమయం వచ్చింది. అయినా సరే జనమేజయుడు ఆస్తికుడికి ఇచ్చిన మాటకే కట్టుబడ్డాడు. యాగాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. దాంతో తక్షకుడి ప్రాణాలు నిలిచాయి. ప్రతీకారం కన్నా ధర్మమే గొప్పదని నిరూపించాడు. సో ఫైనల్గా ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి? 1. కోపాన్ని, ముఖ్యంగా అదుపులేని కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. చూశారుగా పరీక్షితుడి క్షణికావేశం, శృంగి కోపం ఎంత అనర్థానికి దారితీశాయో. 2. ప్రతీకారం కంటే క్షమ చాలా గొప్పది. జనమేజయుడు చివరికి అదే చేశాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకరు చేసిన తప్పుకి ఒక జాతి మొత్తాన్ని శిక్షించాలనుకోవడం తప్పు. ఇదే ఈ కథలోని అసలు సారాంశం. ఈ కథ మన ముందొక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. న్యాయానికి, ప్రతీకారానికి మధ్యనున్న ఆ సన్నని గీత ఏది? ఎక్కడ న్యాయం ఆగిపోయి ప్రతీకారం మొదలవుతుంది? ఈ ప్రశ్నతోనే ఈ కథ విశ్లేషణను ముగిద్దాం.